ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మన ఇండియన్ బిజినెస్ లో జరిగే అతిపెద్ద తప్పు ఏంటంటే చిన్న వ్యాపారస్తులు ఎవరు కూడా మార్కెట్ సైజ్ అంచనా వేయకుండా వ్యాపారం మొదలు పెట్టేస్తారు. అసలు మార్కెట్ సైజ్ అంచనా వేయకుండా వ్యాపారం మొదలు పెట్టడం అనేది ఎంత తప్పో తెలుసా? మార్కెట్ సైజ్ అంటే ఏంటి, కస్టమర్ నీడ్ ఏంటి, కాంపిటీషన్ ఏంటి, ఈ విషయాలు ఏమీ అర్థం కాకుండా వ్యాపారం చేయడం అనేది చాలా తప్పు. ఈ 3 విషయాలు అర్థం చేసుకోవడానికి మనం MBA చేయక్కర్లా. కానీ వాస్తవం ఏంటంటే ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు ఆ వ్యాపారం ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, మన వ్యాపారం ఎలాగన్నా చేయొచ్చు, కానీ ఎక్కడ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఒక చేపలు అమ్మే చోటుకి వెళ్ళి ఒక వజ్రాల వ్యాపారి వజ్రాలు అమ్మడం మొదలు పెట్టాడు అనుకోండి, ఏం జరుగుతుంది? ఖచ్చితంగా చాలా రోజుల పాటు ఆ వజ్రాలు అమ్మడానికి చాలా కష్టపడతాడు. ఒకవేళ అమ్ముదాం అనుకున్నా కూడా కొనేవాడు ఆ వజ్రాన్ని చేపల రేటుకి అడుగుతాడు. ఎందుకంటే అక్కడ నువ్వు అమ్మడం తప్పు. ఇక్కడ చేపది తప్పు కాదు, వజ్రాన్ని తప్పు కాదు. వజ్రం విలువ వజ్రానికి ఉంది, కానీ నువ్వు దాని విలువ తగ్గించే ప్రాంతంలో దాని వ్యాపారం పెట్టావు. సో నువ్వు చేసిన తప్పు వల్ల మార్కెట్ అంచనా వేయకపోవడం వల్ల నువ్వు నష్టపోతున్నావు. అలా జరగకూడదు అనుకుంటే అసలు మార్కెట్ అంటే ఏంటనేది చాలా మంది చిన్న వ్యాపారస్తులకు తెలిసి తీరాలి. ఈ రోజు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు చాలా కొత్త విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే ప్రతి వ్యాపారి వ్యాపారం పెట్టే ముందు వెళ్ళి MBA 2-3 సంవత్సరాల కోర్స్ కంప్లీట్ చేసుకొని రావడం అవుతుంది. సో మనకన్నా పూర్వీకులు చేసిన వ్యాపారాన్ని బట్టి ఈ MBA కోర్సులు సిలబస్లు అనేవి రెడీ అవుతాయి. సో మార్కెట్ అంచనా ఏంటనేది ఇవాళ మనం తెలుసుకుందాం. మార్కెట్, ఈ మాట ఎప్పుడన్నా విన్నారా మీరు? అసలు మార్కెట్ అంటే ఏంటంటే ద సైజ్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద ఏరియా విచ్ యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఎ బిజినెస్. అంటే నువ్వు ఎక్కడైతే వ్యాపారం పెడదాం అనుకుంటున్నావో అక్కడ ఉండే జనాభా, ఎటువంటి జనాభా ఉన్నారు, ఎటువంటి జనాభా కోసం నువ్వు ఏ రకమైన వ్యాపారం పెడదాం అనుకుంటున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక బట్టలు అమ్ముదాం అనుకున్న వ్యాపారి 1,00,000 మంది జనాభా ఉన్న చోటుకెళ్ళి ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాడు. సో ఆ 1,00,000 మందిలో 60,000 మంది అంటే 60% మంది కేవలం ₹1,000 పెట్టి మాత్రం బట్టలు కొనుక్కోగలరు. అది కూడా బట్టలు అనేది ప్రతి నెల ఎవడు కొనుక్కోడు, పండక్కో అవసరానికో నీటికో కొనుక్కుంటారు. ₹1,000 పెట్టి కొనుక్కునేవాడు అసలు కొనుక్కోడు. సో ఈ 60% మంది కేవలం ₹1,000 మాత్రం ఎఫర్ట్ చేయగలరు. అక్కడ నుంచి ఇంకో 35% మంది ₹2,000 వరకు ఎఫర్ట్ చేయగలరు. అంటే ఇక్కడ 95% మంది జనాభా క్లియర్ అయిపోయారు. ఇంకా బ్యాలెన్స్ 5% మంది ఉన్నారు. ఈ 5% మందిలో 3,000 మంది 5,000 వరకు మాత్రం ఎఫర్ట్ చేయగలరు. అంటే 98% మంది క్లియర్ అయిపోయారు. బ్యాలెన్స్ 2,000 మంది మాత్రమే 10,000 నుంచి 20,000 వరకు కొనగలరు. కానీ ఈ బట్టలు అమ్మే వ్యాపారి ఇదేమి అంచనా వేయకుండా అన్ని 10,000 నుంచి 20,000 మధ్యలో బట్టలు తీసుకొచ్చి అక్కడ షోరూమ్ పెట్టాడు. అంటే ఇప్పుడు అతని కస్టమర్ సైజ్ ఎంత, అతని మార్కెట్ సైజ్ ఎంత? కేవలం 2%. అంటే 1,00,000 మందిలో 2% మాత్రమే తను వ్యాపారం చేస్తున్నాడు. ఆ 2% తన దగ్గరికి వచ్చి ఎందుకు కొనాలి? ఇంకో 2-3 షాపులు అదే అమ్మితే అన్ని చోట్ల కొంటారు. సో ఆ 2% కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో నువ్వు లాభం ఎక్కడి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అలా నెలలు గడిస్తే, సంవత్సరాలు గడిస్తే నీకు లాభం రావట్లేదని నువ్వు బాధపడతావు. నువ్వు చేసిన తప్పు ఏంటంటే నువ్వు చేస్తున్న వ్యాపారం తప్పు కాదు, నువ్వు అంచనా వేయలేకపోయావు మార్కెట్. అది చాలా పెద్ద తప్పు. చాలా వ్యాపారాలు సంవత్సరాలు, దశాబ్దాలు గడిచినా ఎందుకు నష్టాల్లో ఉంటాయంటే వ్యాపారం సైజ్, వ్యాపారం తాలూకు పొటెన్షియాలిటీ అంచనా వేయకపోవడం. సో ఇక్కడ బట్టల వ్యాపారం తప్పు కదా, బట్టలు ఎవరికి అమ్ముదాం అనుకుంటున్నాడు, ఏ సైజ్ ఆఫ్ ఆడియన్స్ కి అమ్ముదాం అనుకుంటున్నాడు, అంచనా వేయకుండా వ్యాపారంలో దిగడం చాలా తప్పు. మార్కెట్ అంచనా వేయడంలో వాళ్ళు చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తారు. సపోజ్ 2 వ్యక్తులు టీ షాప్ పెడదాం అనుకున్నారు. ఇద్దరు గుడి దగ్గరే పెడదాం అనుకున్నారు. ఒకడేమో గుడి ఎంట్రన్స్ లో టీ షాప్ పెట్టాడు, ఒకడేమో గుడి ఎగ్జిట్ లో టీ షాప్ పెట్టాడు. ఇద్దరులో ఎవరు టీ షాప్ సక్సెస్ అవుతుంది కరెక్ట్ గా చెప్తే మీరు వ్యాపారంలో మార్కెట్ అంచనా వేయడం అంటే ఏంటనేది మీకు అర్థమైనట్టే. సో మొట్టమొదటి గుడిలోకి వెళ్ళేవాడు టీ తాగి గుడిలోకి వెళ్దాం అని అనుకోడు. దేవుడు ఫస్ట్, దేవుడు దండం పెట్టుకుని వచ్చాక టీ తాగుదాం అనుకుంటాడు. ఎగ్జిట్ లో టీ షాప్ పెట్టినోడు తెలివైన వ్యాపారస్తుడు, ఎంట్రన్స్ లో టీ షాప్ పెట్టినోడు మార్కెట్ అంచనా వేయకుండా వ్యాపారం చేయడం. సో ఇదే చిన్న బిజినెస్ లెసన్. ఈ చిన్న లెసన్ అర్థమైతే లైఫ్ లో మార్కెట్ అంచనా వేయడం అంటే ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా వ్యాపారంలో 4 మేజర్ ఫ్యాక్టర్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఒకటి మార్కెట్ సైజ్, అంటే నువ్వు ఎక్కడ వ్యాపారం పెడదాం అనుకున్నావు అక్కడ వాకిన్స్ ఎన్ని ఉంటాయి. వాకిన్ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు, ఎంతమంది జనాభా అక్కడ సంచరిస్తారు. అంటే ఆ సంచరించేవాడే కదా కొనేది. ఇప్పుడు డిమార్ట్లు, రిలయన్స్ మార్ట్లు ఎలాంటి ఏరియాలు చూసి పెడతారో మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎక్కడ జనాభా ఉంది, ఎక్కడ నీడ్ ఉంది, ఎక్కడ పొటెన్షియాలిటీ ఉంది అర్థం చేసుకొని పెడతారు. ఒక ఊరు మొత్తం డిమార్ట్లు పెట్టరు. ఊర్లో ఏదో మూలో తీసుకెళ్లి ఇక్కడైతే అన్ని రకాల వ్యక్తులు వచ్చే అవకాశం ఉందని చూసి పెడతారు. అదే మార్కెట్ అనాలిసిస్ అంటే. సో ఈ 4 విషయాలు ఏంటంటే ఒకటి మార్కెట్ సైజ్, రెండోది బయ్యింగ్ పవర్. బయ్యింగ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు మార్కెట్ ఉంది కదా వ్యాపారం పెట్టకూడదు, 1,00,000 మంది ఉన్నారు కదా బట్టల షాప్ పెట్టేశాడు, కానీ మార్కెట్ సైజ్, బయ్యింగ్ పవర్ అంచనా వెళ్ళిస్తాను. అందుకే ఆ బట్టల షాప్ ఎప్పుడు లాస్ లో నడుస్తుంది. 3 కస్టమర్ నీడ్. సో నువ్వు మార్కెట్ పెట్టిన చోట సరే 50% మంది బయ్యింగ్ నీడ్ ఉన్నారు, 50% మంది నువ్వు పెట్టిన ₹10,000 బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి నీ దగ్గరికి రావడానికి నువ్వు కారణం చూపించాలంటే అక్కడ కస్టమర్ నీడ్ ఏంటో చూసి ఆ నీడ్కి తగ్గ బట్టలే పెట్టాలి. ఇక్కడ ఎక్కువ పండుగలు, ఇంట్లో బర్త్డే పార్టీస్ ఎక్కువ జరుగుతాయి. సో బర్త్డే పార్టీకి సంబంధించిన బట్టలు వాడు పెట్టావు అనుకుని ఎదుర్కొచ్చుకుంటారు. నువ్వు ఏం పెట్టుకుంటారు, రెగ్యులర్ గా ఉండే బట్టలు 10,000 పెట్టాను ఎదుర్కొచ్చుకుంటారు. సో కస్టమర్ నీడ్ ఏంటో నీకు తెలియాలి. 4వ అతిపెద్ద విషయం ఏంటంటే అక్కడ నీ కాంపిటేటర్స్ ఎవరు అనే విషయం నీకు తెలియాలి. సో ఎప్పుడన్నా వ్యాపారంలో దిగుదాం అనుకున్నప్పుడు ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1 మార్కెట్ సైజ్, 2 బయ్యింగ్ పవర్, 3 కస్టమర్ నీడ్, 4 కాంపిటీషన్. ఈ 4 వాటిని అంచనా వేయగలిగేవాడే సరైన వ్యాపారస్తుడు. ఈ విషయంలో నా పర్సనల్ ఉదాహరణ చెప్తాను. నేను మొదలు పెట్టక ముందే మా నాన్నగారు ఒక పని ప్రారంభించారు. ఆ పనిలో మార్కెట్ అనాలిసిస్ తప్పుగా జరుగుతుందన్న విషయం నాకు అర్థమైంది. సో ఇది ఈ అనాలిసిస్ లో వెళ్ళదు, దీన్ని ప్రాపర్ అనాలిసిస్ చేయండి అని చెప్పి ఒక పుష్కర కాలం పాటు 10-12 ఏళ్ళు చెప్పాను. నేను ఎంత చెప్పినా కూడా మార్కెట్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోకపోగా నాకు కూడా సపోర్ట్ చేయడం చాలాసార్లు ఇబ్బంది పడ్డారు. సో ఇంకా నాకు అర్థమైన విషయం ఏంటంటే మన ఎనర్జీ డ్రైన్ చేసుకోకూడదు. అది ఆయన పెట్టారు కాబట్టి ఆయన వ్యవహారం ఆయనకు అప్ చెప్దాం, ఆయన స్టైల్లో ఆయన దాన్ని తీసుకువెళ్తారు. సో నేను ఒక పని చేసుకున్నప్పుడు ఐ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మార్కెట్. ఈ రోజు యూట్యూబ్కి వచ్చి ఒక వీడియో చెప్దాం అనుకుంటున్నాను. ఐ మస్ట్ అండర్స్టాండ్ నా కస్టమర్స్ ఎవరు, నా క్లయింట్స్ ఎవరు, ఏ విషయం చెప్తే వింటారు, వాళ్ళకి
వాళ్ళకి ఏ విషయం ఉపయోగపడుతుంది, దానికన్నా ముందు వాళ్ళకి ఉపయోగపడే విషయం నేను చెప్తున్నానా లేదనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ నీడ్స్ ఏంటనే చూసి మనం ప్రజెంట్ చేయాలి. అలా కాకుండా ఏదో ఇంగ్లీష్ సినిమా తీసుకొచ్చేసి నేను సబ్ టైటిల్స్ వేసి ప్లే చేసి అనుకోండి, ఒకటి స్ట్రైక్ పడుతుంది, రెండోది ఆడియన్స్ రిటెన్షన్ పోతుంది. సో మనం ఒక వ్యాపారం చేసినప్పుడు కస్టమర్ రిటెన్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ గుడి ముందు కాఫీ షాప్ పెట్టినోడు, గుడి వెనకాల కాఫీ షాప్ పెట్టినోడు, వీళ్ళిద్దరినే మీరు అంచనా వేస్తే మార్కెట్ అనాలిసిస్ చేయడం ఎలాగనేది వస్తుంది. చాలా ఉదాహరణ చెప్పొచ్చు, ఒకటి కాదు కొన్ని వేలు చెప్పొచ్చు ఉదాహరణలు. ఒక మనిషి ఒక హోటల్ పెడదాం అనుకున్నాడు, ఆ హోటల్ ఎక్కడ పెట్టాలి, వాడు ఎక్కువ జనాభా ఎక్కడ ఉంటుంది, వాడు అమ్మే రేట్ ఏంటి. పెద్ద పెద్ద కార్లు వచ్చి వీకెండ్ బిజినెస్ ని టార్గెట్ చేసి ఒక వారాంతరమే ఆడ ఒక 20-30 లక్షల రూపాయలు అమ్ముదాం అనుకుంటే అది ఊరు చివరి పెట్టాలి. కస్టమర్ కి ఒక కాజ్ కల్పించాలి, అంటే ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళాలి ఊరు చివరికనే ఒక కాజ్ వాడికి కల్పించాలి, అది సక్సెస్ అవుతుంది. అలా కాదు నేను మధ్యాహ్నం భోజనం అమ్ముతాను అనుకున్నాం అనుకోండి, ఎక్కడైతే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారో లేదంటే ఎక్కడైతే ఎక్కువ మంది కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇతరులు కానీ భోజనం చేయడానికి బయట ప్లేస్ ఎదుగుతున్నారు, అలాంటి ప్లేస్ చూసి నువ్వు భోజనం అమ్మే హోటల్ పెట్టావు అనుకోండి, అప్పుడు అది సక్సెస్ అవుతుంది. అలా కాదు ఒక కాస్ట్లీ ప్లేస్ లో నైట్ డిన్నర్ హోటల్ పెట్టావు అనుకోండి, నీ ఆడియన్స్ వేరు ఉంటారు. సో ప్రతి మార్కెట్ లో ఒకే వ్యాపారానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఈ చిన్న విషయం అర్థం చేసుకోవడానికి మనం 2 సంవత్సరాలు MBA చేయక్కర్లే. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన 4 విషయాలు ఏంటి? ఒకటి మార్కెట్ సైజ్, రెండోది బయ్యింగ్ పవర్, ఎవడు మన దగ్గర కొనగలడు, మూడోది కస్టమర్ నీడ్, అంటే మన దగ్గర కొందాం అనుకున్న వ్యక్తి యొక్క అవసరాలు ఏంటి మనకు ఖచ్చితంగా తెలియాలి, నాలుగవది కాంపిటీషన్, మన కాంపిటేటర్స్ ఎవరు, దాన్ని బట్టి మనం ఎలా వెళ్ళాలని తెలుస్తుంది. సో నీకు నువ్వు కాంపిటీషన్ ఊహించుకోకూడదు, ఒరిజినల్ మార్కెట్ కాంపిటీషన్ వేరే ఉంటుంది. నేను ఎప్పుడు అదే చెప్తాను, నేను ఇంట్లో గొడవ పడేటప్పుడు కూడా ఒకటే విషయం చెప్తాను, ఏంటంటే మార్కెట్ సైజు కాంపిటీషన్ ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం అవ్వకపోతే ఎంత గొప్ప వ్యాపారస్తుడైనా చతికిలు పడిపోతాడు. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నిర్మిద్దాం అనుకున్నప్పుడు చిన్న చిన్న విషయాలు నెగ్లెక్ట్ చేయకూడదు. వాడు అమ్మట్లేదా 1000 రూపాయలకి, వీడు అమ్మట్లేదా 1000 రూపాయలకి, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎటువంటి నీడ్స్ క్రియేట్ చేశాడు, నువ్వు ఎటువంటి నీడ్ క్రియేట్ చేసావు. పలానా హోటల్కి 5000 ఇటు తింటున్నారు భోజనం వెళ్ళి, పలానా వాడు హోటల్ పెడితే హైవే మీద హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు వెళ్ళి తింటున్నారంటే వాడు ఒక నీడ్ క్రియేట్ చేశాడు. అక్కడ ఆ నీడ్ సస్టైన్ అని సేపు అది ప్రాఫిట్ లో ఉంటుంది, ఆ నీడ్ ఫెయిల్ అయ్యాక అది ఫెయిల్ అవుతుంది. సో నీ కస్టమర్ నీడ్ ఏంటో నీకు తెలియకుండా నువ్వు ఒక వ్యాపారం చేస్తే అది ఎంత గొప్పోడైనా కూడా లైఫ్ లో ఏదో ఒక పాయింట్ లో ఫెయిల్ అవుతాడు. నువ్వు వ్యాపారం పెట్టి ఫెయిల్ అవ్వకూడదు అంటే నీకు అర్థం అవుతుంది ఏంటి, మార్కెట్ సైజ్, బయ్యింగ్ పవర్, నీ కస్టమర్ యొక్క నీడ్ అండ్ హూ ఆర్ యువర్ కాంపిటేటర్స్. ఈ 4 తెలిస్తేనే వ్యాపారం చేయండి. ఊరికి వ్యాపారం డబ్బులు ఉన్నాయి కదా, లేదా మా ఇంట్లో పెట్టుబడి పెడతా అన్నారు కదా, ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, ఏ వ్యాపారం ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి. రామోజీ ఫిలిం సిటీ కడదాం అనుకున్నాడు, ఊరు ఎంట్రన్స్ లో కట్టాడు ఆయన, ఎందుకంటే ఆంధ్ర నుంచి వచ్చే జనం అందరూ కూడా ఇక్కడ ఆగుతారు, హైదరాబాద్ నుండి రావాల్సిన కూడా కొంచెం దూరం ప్రయాణించినట్టు ఉంటుంది అని చెప్పి ఊరు ఎంట్రన్స్ లో కట్టారు. అందుకనే రామోజీ ఫిలిం సిటీకి ఆ రోజు అంత డిమాండ్ ఏర్పడింది. అలా కాకుండా అక్కడ మహారాష్ట్రకి తెలంగాణకి మధ్యలో బోర్డర్ లో కట్టారు అనుకోండి, హైదరాబాద్ వాడు వెళ్ళడు, ఆంధ్ర వాడు రాడు. సో ప్రతి బిజినెస్ కూడా మార్కెట్ అంచనా వేయడం, కస్టమర్ బయ్యింగ్ పవర్ తెలుసుకోవడం, ఎక్కడ పెడితే సక్సెస్ అవుతామని తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీడియో మీకు నచ్చితే కనుక మీకు అర్థమైన విషయం కింద కామెంట్ చేయండి. ఎవరన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన తప్పులు చేస్తే కనుక దయచేసి వాటిని సరి చేసుకొని ప్రాపర్ బిజినెస్ చేయండి. ఇప్పుడు మీరున్న మార్కెట్ లో మీరు చేస్తున్న వ్యాపారం తప్పు అనుకుంటే అదే మార్కెట్ లో మీరుండి ఏం మారిస్తే మీ వ్యాపారం సక్సెస్ అవుతుంది అనే దాని మీద ఫోకస్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.